ఒక్క ఇల్లు సైతం కూల్చకుండా మూసి ప్రక్షాళన ఎలా చేయాలో బీఆర్ఎస్ చేసి చూపించిందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో మూసి పరివాహకంలో జరిగిన అభివృద్ధి పరిశీలనకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ నాగోల్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను పార్టీ నేతలు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి కలిసి పరిశీలించారు. మురుగునీటి శుద్ధీకరణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. 16,000 కోట్లతోనే మూసి సుందరీకరణ చేయవచ్చన్న కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం 150,000 కోట్లతో చేస్తానని అంటున్నారని విమర్శించారు. మన మూసీ నదిలో ఇవాళ 3-4 మంది రోజు వాకింగ్ చేసే విధంగా దీన్ని కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఉప్పల్ నియోజకవర్గంలో మూసీ తీరం మీదనే 10 ఎకరాల స్థలంలో 30 కోట్ల రూపాయలతో మరి శిల్పారామం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ఒక్క ఇల్లు గుల్లగొట్టకుండా, ఒక్క ఇటుక ముట్టకుండా, ఒక్క పేదవాడి కడుపు కొట్టకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం చేసి చూపెట్టింది. మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా మూసీల ఎక్స్ప్రెస్ వే కడితే కూడా 10,000 కోట్లు అవుతుంది. అది కూడా మేము లెక్కేసినాం. అది కూడా మేమే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్లో ఉన్నది. అది ప్లస్ 4,000 కోట్ల రూపాయలతోని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ప్లస్ ఇంకొక 2,000 కోట్లు సుందరీకరణ అన్ని చేస్తే కూడా 16,000 కోట్లలో మూసీ సుందరీకరణ అయిపోతుంది. రేవంత్ రెడ్డి గారు 16,000 కోట్లతో పోయేదాన్ని ఇలా 150,000 కోట్లు అని పదే చెప్తా ఉన్నారు. ఒక ప్రణాళికనే లేదు. కానీ ఇవాళ కింది నుంచి మీది దాకా ఇళ్లకు రెడ్ మార్కులేసి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారం చేస్తా ఉన్నారు.